హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఏపీ స్టేట్ రీస్టేట్ జియాలజిస్ట్ అండి. మనం ఇప్పుడు మన ఆనందపురం మండలం సరౌండింగ్ విలేజ్లో ఉన్నామండి. బట్ ఆనందపురం ఎందుకంటే విశాఖపట్నంలో కొత్తగా డెవలప్ అయ్యే మండలం అండి. ఇప్పుడు ఏంటంటే అంత సిటీ అంతా ఎక్స్పాండింగ్ అంతా మనకి హైవే నుండి ఇటువైపు ఉన్న విలేజెస్ అంటే కనమామం, కోలవానిపాలెం, బీడీపాలెం, సొంటిగాం, గండిగుండం ఈ ఏరియాలన్నీ కూడా ప్రెజెంట్ ఇప్పుడు డెవలప్ అవుతున్నాయండి. ఈ ఏరియాలో ఏంటంటే ఓన్లీ మనం రెసిస్టివిటీ మెథడ్ మాత్రమే యూజ్ చేయాలండి. రెసిస్టివిటీ మెథడ్ ఎందుకు యూజ్ చేయాలంటే అండి, ఇక్కడ హైలీ వెదర్డ్ కాండ్లైట్ అండి. ఈ హైలీ వెదర్డ్ కాండ్లైట్ లో కొలాప్సింగ్ నేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే డ్రిల్లింగ్ అప్పుడు ఆల్ బోర్ ఆల్ కేసింగ్ అయిపోతే మాత్రం కొలాప్స్ అయిపోయి మోటార్లు అనేది స్ట్రక్ అయిపోయే అవకాశాలు ఉంటాయండి. సో పీక్యూడబ్లిటీ ఇంకో మిషన్ యూజ్ చేసినా మనకి ఫ్యాక్చరింగ్స్ మాత్రమే కనిపిస్తాయండి. ఇలాంటి ఏరియాలో రెసిస్టివిటీ మెథడ్ యూజ్ చేసుకోవడం వల్ల ఆ సాయిల్ యొక్క థిక్నెస్ అనేది అది కేసింగ్ నిలబడుతుందా, కేసింగ్ దిగుతుందా లేదా అనేది మనకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుందండి. దాన్ని బట్టి మనం బోర్ పాయింట్ రికమెండ్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ. బాయ్.